ఎట్లా నడుస్తుంది సభ బ్రహ్మాండంగా ఏర్పాట్లు నడుస్తున్నాయన్న. ఏ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, ఇంత ఎండా కొట్టినా కూడా వాళ్ళకి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాటరు, మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళకి సరిపోయినంత దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వాళ్ళకు ఫెసిలిటీస్, మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాటు జరిగినాయి. విత్ కూల్ ఉంటాయి. మన డ్రమ్స్ సైడ్కు డ్రమ్స్ ఏర్పాటు చేసినాం. 2000 మంది వాలంటీర్గా ఉన్నారు ఇక్కడ. వాళ్ళే చూసుకుంటారు అన్ని, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా. ఈ సభతోని కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి ఈ సభతోని రేవంత్ రెడ్డి అనేట ఆయన ఇప్పుడు ఆయన వెళ్ళకుండా అవుతుంది అసెంబ్లీ. ఆయన సంథింగ్ ఆయన ఇంట్లో దగ్గర అయినా కానీ, ఆయన ఏదైనా ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆయన బయటకు రాకుండా అవుతుంది ఈ సభతో. ఇంకోటి ఈ సభకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు, మేము ఇవ్వను అన్నట్టు కూడా అన్నారు. కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. దాని మీద కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కోర్టుకి వెళ్ళి కోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు పర్మిషన్ వచ్చింది. అలాగే పోలీసుల దగ్గర నుంచి కూడా కొంచెం మనకి ఇబ్బంది ఎదురైంది. అది కూడా అధిగమించి పర్మిషన్ తెచ్చుకొని ఇప్పుడు బ్రహ్మాండంగా సభ నిర్వహించుకోబోతున్నాం. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు అంటే అమలైన 6 గ్యారెంటీలలో అన్న కరెంటు 200 యూనిట్లు ఇస్తానన్నాడు. ఆ 200 యూనిట్లు ఏం చేసిండంటే ఫస్ట్ ఎవరైతే లబ్ధి వాళ్ళు కొంచెం ర్యాండమ్గా కొంతమందిని తీసుకున్నారు, వాళ్ళకే 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. గ్యాస్ సబ్సిడీ అన్నారా, నాది ఒక గ్యాస్ సబ్సిడీ. చాలా మంది నా ఊర్లో, నాది సిఎస్సి సెంటర్ అన్న, నా దగ్గర చాలా మంది వస్తారు, నాకు గ్యాస్ సబ్సిడీ పడతలేవు చూడని. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక మేము తలకాయలు పట్టుకున్నాం. అమ్మ మీరు నమ్మి మోసపోయారు, అవి రావు, మీరు సపడ కూకోవాలని చెప్తున్నారు. రుణమాఫీ లేదు, రైతు భరోసా అన్న నాకు 4 ఎకరాలు ఉంది, మా నాన్న పేరు మీద ఇంతవరకు ₹1 పడలేదు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ వాళ్ళు భయపడుతున్నట్టుగా వాళ్ళు ఏది ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతారు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఊరికి కేసీఆర్ జపం చేసినట్టు కేసీఆర్ సారు రేవంత్ రెడ్డి జపం చేయడు. వాళ్ళకు జస్ట్ ఇది రజోత్సవ సభలు ఏది మన పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అయింది కాబట్టి దాని మీదనే మాట్లాడడానికి వస్తున్నాడు సారు. వాళ్ళే ఫైనల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి కానీ కేసీఆర్ కానీ ఏం చెప్తారు? ఈ దెబ్బతోని రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో పోతాడు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్లోకి వెళ్ళి రాలి అని అన్నాడు కదా, ఇప్పుడు టైగర్ బయటకు వస్తాడు. మీరు దెబ్బకు మీరు వెళ్ళి లోపల కూర్చుంటారు. టైగర్ బయటకు వస్తే జింకలు, కూనలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎట్లుండబోతుంది సభ? చూస్తున్నారు కదండి మీరు కూడా. సభ ఆల్రెడీ మన తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి భారీ పెద్ద ఎత్తున సభ ఇది. కేసీఆర్ గారి యొక్క గౌరవాన్ని పెంచేలాగా మేము టీఆర్ఎస్ సైనికులం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం ప్రతి జిల్లా నుంచి తెలంగాణ మొత్తంలో భారీ ఎత్తున ఇక్కడికి రేపు పబ్లిక్ రాబోతున్నారు. టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తలు రాబోతున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి ఎన్నో మార్గాలల్లో ఎన్నో సదుపాయాలతోని బస్సులు, కార్లు, ఎవరికి ఏ దొరుకుతుంది, ఎడ్ల బండ్లు, బైకులు, పాదయాత్రలు, ఎన్నో విధాలుగా ఈ సభకు రాబోతున్నారు. రేపు వెల్కవర్తి మండలంలో జరిగే రేపు సాయంత్రం 5-6 గంటలకు మధ్యాహ్నం వరకే ఆల్మోస్ట్ చేరుకుంటారు. రోడ్ల మీద కూడా చాలా మంది ఉంటారు. 100% 10-15 లక్షల మంది రేపు సభను విజయవంతం చేస్తారండి. కేసీఆర్ కంపల్సరీ రేపు చూడాలి, ఎందుకంటే 1 సంవత్సరం నరకాంచెలి సారు కొంచెం మనకు కనబడతలేడు. ఫామ్ హౌస్లో పడుకుంటాడంటే ఇప్పుడు ఆయన మాకు ఓటమి అనేది సరే ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో అది మేము అంగీకరిస్తాం. మాకు ప్రజలు మార్పు కావాలనుకున్నారు, మమ్మల్ని వద్దనుకున్నారు, వాళ్ళకు అధికారం ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసిన ప్రజలే వాళ్ళని తిడుతున్నారు. సరే ఇప్పుడు సారుకు కొంచెం ఓటమి తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆయన కొంచెం హెల్త్ బాగలేక ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకొని అయినా వస్తున్నాడు పోతున్నాడు. కానీ ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అంటారండి, సరే ఆయన ఎందుకు వస్తలేడు, ఇవాళ ఎందుకు వస్తుండు వెల్కవర్తి మండలి కంటే సారు ఒక 2 అడుగులు వెనకకేసినంత మాత్రాన భయపడినట్టు కాదు, సారు కొడితే గట్టిగానే కొడతాడు. ఈరోజు రేపు జరిగే వెల్కవర్తి మండలిలో సభ పెడుతున్నాడంటే సార్ ఏదో భారీ పెద్ద ఎత్తునే వస్తాడు. ప్రజలకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రతి నాయకులు అందరూ భయపడుతున్నారండి. నాకు అర్థం కాదు, ఎల్కవర్తి మండలి సభ పెడితే ఒకరు వచ్చి ఇలా పిట్టలు చెప్తానవి, అడవిని నాశనం చేస్తున్నారు, వ్యవసాయ భూమి నాశనం చేస్తున్నారు అంటున్నారు. ఒకరు వచ్చి నీటి కాలువలు ధ్వంసం చేస్తున్నారు అంటారు. ఇంకొకరు వచ్చి సభ జరగడం వల్ల ఏం ప్రయోజనం, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అంటారు. ఇవాళ కేసీఆర్ గారు ఎల్కవర్తి వస్తున్నారంటే ఎందుకు వీళ్ళందరికీ భయం నాకు అర్థమైతే లేదు. అరే ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నారు, అధికారంలో మేము ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనలో ఎంతో ముందుకు పోతాం. ఆ ధోరణిలో ఏదైతే చేసుకుంటా అంటాం, సభలు పెట్టుకుంటా అంటాం, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలకు పోతే 100% మనకు ఓటమి తప్పదు అని వాళ్ళ గుండెలు ఇప్పటికే భయాలు మొదలవుతున్నాయి.
ఇక్కడ సంబంధం లేని లీడర్లు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏదేదో జరుగుతున్నదని. ఇలా ఎందుకు మరి కేసీఆర్ అంటే అంత భయపడుతున్నారు నాకైతే అర్థమైతలేదు. ఈ 6 గ్యారంటీలు అనేది మనం చెప్పలేమండి, ప్రజలు చెప్తారు. ప్రజలలో ఆల్రెడీ పోతుంది అది. ఆయన ఈ రుణమాఫీ అయిందండి, 1 ఎకరం 2 ఎకరాల వరకు అయింది. సరే అది అందరికీ అంటే కాలేదండి, ఇది చాలా వరకు కాలేదు. సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక మంచి పని చేయాలి. ఇప్పుడు సారీ చేసేటి 1-2 కంపల్సరీ చేసిండు. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నాడు, అవి సబ్సిడీ అన్నాడు 500, అది లేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నాడు, ఇప్పుడు 2500 మహిళలకు అది అన్నారు. ఇళ్ళ కూడా తుల బంగారంలో చాలా ఉన్నాయి. సరే ఆయన ఏదో అప్పుడు గెలవడానికి ఏవో మీది మాటలు చెప్పి గెలిచిండు, ఇప్పుడు దాటిద్దాం సాధ్యం కానీ అన్నీ ఒప్పుకొని ఇప్పుడు దాటేసే విషయాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకబడిపోతుందని మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఫైనల్గా ఏంటిది అంటే ఈ రేపు జరగబోయే ఎల్గవర్తి మండలంలో ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్తోని కేసీఆర్ గారి స్పీచ్తోని కాంగ్రెస్ పార్టీకి సగం బలం పోయినట్టు అవుతుంది. 100% వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ఈ ఒక్క సభతో అప్పుడు కాదు వెళ్తూనే ఉంటాడు, ప్రజల్లోకి వెళ్తారు, ప్రజలను సందర్శిస్తారు, ప్రజల యొక్క ప్రతిపక్షం మీద పార్టీ మీద విమర్శలు, వాళ్ళు చేయని పనుల మీద అన్నిటి మీద స్పందిస్తారు, ప్రతి నాయకులు చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద పోరాటమే ఉంటుందండి. ప్రజలకు ఎలాంటి పనుల మీద అన్ని పోరాటమే ఉంటుంది. 100% కంపల్సరీ వచ్చే 4 ఏళ్ళలో 100% బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. సార్ మళ్ళీ సీఎం అవుతాడు. తెలంగాణ రజతోత్సవ సభ చాలా బాగున్నది. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే పెద్ద పండుగ వాతావరణంలో కనపడుతున్నాయి. రేపు ఈ సభ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం ఈ కాంగ్రెస్ గుండెలు దడలని ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను 20 సంవత్సరాలు పోరాటం చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి అదొక పండుగగా మనం గుర్తించుకుంటున్నాం. కాబట్టి దీన్ని ప్రజలందరూ కేసీఆర్ యొక్క మాటలు విని అతని యొక్క ఏం చెప్తారనే విషయాన్ని తీసుకుపోయి ప్రజలకు అందరికీ చెప్పాలనే కాన్సెప్ట్ తోటి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి వాస్తవానికి కూడా ఈ సభతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డికి ఒక గుణపాఠంగా అవుతుంది. ఎందుకంటే అతను 16 నెలలు చేస్తున్నటువంటి పాలన చూసినాం, ప్లస్ మనోడు చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి 10 సంవత్సరాల పాలన, 14 సంవత్సరాల ఉద్యమాన్ని చూసినాం. కాబట్టి ఈ ప్రజలందరూ ఖచ్చితంగా కేసీఆర్ యొక్క హావభావాలను అన్వేషించుకొని ప్రతి గ్రామంలో పోయి ప్రజలకు చెప్పాలనే కాన్సెప్ట్ తోటి అందరూ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలకు కానీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి? ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే సభలు వచ్చిన ప్రజలకు అందరికీ అనుకూలంగా చేసి వాళ్ళను మళ్ళా ఎలా అయితే తీసుకొస్తున్నామో మళ్ళీ అందరినీ వాళ్ళ ఇళ్ళకి తీరిపోయే బాధ్యత కార్యకర్తలు, ముఖ్య లీడర్లు, నాయకులు అందరూ తీసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయే బాధ్యత తీసుకుంటుంది ఖచ్చితంగా. కేసీఆర్ రేపు సభలో ఏం మాట్లాడతారు? కేసీఆర్ సభలో రేపు ఏం మాట్లాడతారంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది. కాబట్టి వాళ్ళ యొక్క అరాచకాలను అందరికీ కళ్ళ గట్టిన రవ్వపడ్డాయి. వాటిని క్షుణ్ణంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్క ప్రజలకు వివరించి చెప్పగలుగుతాడు. 6 గ్యారెంటీలు అమలు కాలేదు ఒక్కటి కూడా. కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు అనేక ప్రజలకు మోసపూరమైన వాగ్దానాలు ఇచ్చారు. కాబట్టి దానికి తిప్పికొట్టడానికే మా కేసీఆర్ గారు రేపు ప్రజలకు దాని గురించి ప్రతిదీ క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ప్రజల యొక్క బాగోగులు బాగుంటాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రతి ఒక్కరు గుర్తించి ప్రతి ఊళ్ళో తీసుకుపోయి నలుమూలలో వాళ్ళందరినీ ఏరవేసి మన యొక్క ప్రభుత్వం గిట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి నిరూపించుకోవాలనే కాన్సెప్ట్ తోటి రేపు అందరికీ కార్యకర్తలు అందరికీ చెప్తారని నాకు అనిపిస్తుంది. ఏదైతే రజతోత్సవ సభ సందర్భంగా ఇక్కడ ఎల్కుర్తిలో నిర్వహిస్తున్నటువంటి సభ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అలాగే నేడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ ఒక సభ నిజంగా కూడా నవ్వుతో నా భవిష్యత్తుగా నిలవబోతుంది చరిత్రలో. ఎందుకు అంటే తెలంగాణ పార్టీ అంటేనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. ఏదైనా 25 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రస్థానంలో మొదటి ఏదైతే 25 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభలో ముఖ్య ఉద్దేశం ఏ రోజైనా ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం
ఏదైనా తెలంగాణ యొక్క హక్కుల సాధనే, తెలంగాణ యొక్క ప్రజల, తెలంగాణలో ఉన్నటువంటి రైతుల, తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకంలో ప్రతి ఏది ఉన్నా కూడా మొదటి యొక్క ప్రయారిటీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రయారిటీ ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల హక్కుల సాధనే తప్ప పరాయి పాలనలో కానీ పరాయి వాళ్ళకి ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కానీ ఏ రకంగా కూడా తాకట్టు పెట్టకూడదు. ఈ యొక్క ప్రజల యొక్క ఏదైతే అభిమతం ఉందో ఆ యొక్క అభిమతమే ఈరోజు భారత రాష్ట్ర సమితి అని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ యొక్క పార్టీ తెలంగాణ సాధించి ఆ తర్వాత 10 సంవత్సరాలు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క ప్రజలని ఏలినటువంటి ఈ యొక్క పార్టీ అదేవిధంగా ప్రజల మన్నలు పొంది తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. అలాగే ప్రతిపక్షంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే ప్రజలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు అని చెప్పేసి ఈరోజు ప్రజలకు నిజంగా కూడా మార్పు అంటే ఏ విధంగా ఉంటుందని అర్థమైంది. ఎప్పుడెప్పుడు ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్నటువంటి రైతులే కానీ విద్యార్థులే కానీ ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఈ యొక్క సభని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో గ్రామాల నుంచి రేపు వాళ్ళే తండోపతండాలుగా ఇక్కడికి జనం వచ్చి ఈ యొక్క సభని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం.